బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ అని హనుమన్న చైర్మన్గా ఈ ప్రోగ్రాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. కాబట్టి చల్లని దాహమైనప్పుడు క్లయింట్స్ అందరికీ కూడా, తర్వాత అడ్వకేట్స్ కూడా వీలైతే వాళ్ళు వస్తే ఇక్కడ క్లయింట్స్ అందరికీ కూడా కుండలలో పరిశుభ్రంగా పెట్టిన నీటిని వాళ్ళందరికీ ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన అనంతపురం ప్రధాన న్యాయమూర్తి శ్రీ భీమారావు గారికి బార్ అసోసియేషన్ తరఫున మరియు వెల్ఫేర్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం బార్ అసోసియేషన్ మరియు న్యాయవాదుల సహకారంతో జిల్లా కోర్టు యందు చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా న్యాయమూర్తి అయినటువంటి ఈ భీమారావు గారు, అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రసాద్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభపు రోజు కాబట్టి ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా కక్షిదారులు ఈరోజు ఎండలకి వచ్చి అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఇక్కడ చల్లటి కుండల్లో ఉన్నటువంటి నీటిని అందించి ఈ 3 నెలల పాటు మరి న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలు కూడా ఈ కోర్టుకు ఇచ్చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చల్లటి నీళ్ళు అందించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో, ఒక మానవతా దృక్పథంతో మాకు సోషల్ ఇంజనీర్స్గా మాకు ఆ బాధ్యత ఉంది. కాబట్టి అది మా అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ బాధ్యతగా తీసుకొని మరి ఈ 3 నెలల పాటు నిర్విరామంగా నీట్గా ప్రజలకు ఒక మనిషిని పెట్టి అందుబాటులో ఈ మంచినీటి సౌకర్యం అందించాము. కాబట్టి న్యాయవాదులు, ప్రజలు, కక్షిదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ఆ ఎండాకాలంలో మరి చల్లటి నీళ్లను తాగాలని కూడా మేము ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దీనికి సహకరించినటువంటి న్యాయవాదులు, అలాగే మన బార్ అసోసియేషన్కి, మా యొక్క మిత్రులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మీడియా మూలకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమన్న, అనంతపురం బార్ అసోసియేషన్ సంయుక్తంగా అనంతపురం జిల్లా కోర్టులో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మార్చి కాబట్టి ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే దాదాపు 37-38 డిగ్రీల వరకు ఎండ ఎక్కువైంది. అందుకోసమనే హనుమన్న న్యాయవాది ఈ చొరవ తీసుకొని ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని న్యాయవాదులు, అదేవిధంగా క్లయింట్లు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఈరోజు కోర్టులో చలివేంద్రము ఏర్పాటు చేసి ఇక్కడ న్యాయవాదుల కోసం, అలాగే న్యాయవాదుల ఆధ్వర్యంలో, అలాగే జిల్లా జడ్జి సార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హనుమన్న బ్రదర్ వచ్చేసి ఇక్కడ చల్లటి నీళ్లు న్యాయవాదులందరి కోసం, ప్రజల కోసం, ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాల సమయంలో మంచి నీళ్ళిచ్చి ఆదుకున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆల్ ఇండియా ప్రజా హక్కుల పోరాట సమితి తరఫున, ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు అందరి తరఫున కూడా హనుమన్న బ్రదర్కి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. అలాంటి సమయంలో కూడా ఈరోజు ఆదుకొని ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ, ప్రజలకి, పేదవాళ్ళకి అందరికీ, న్యాయవాదులకు అందరికీ కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి నీళ్ళు ఇచ్చి ఆదుకున్నారు. కాబట్టి అన్నగారు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కూడా హనుమన్న బ్రదర్కి ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి చలివేంద్రాలు ఇంకా ఎన్నో ఏర్పాటు చేయాలా ఎండాకాలంలో అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పి కోర్టుకు వచ్చేటువంటి ప్రతి క్లయింటు రకరకాలుగా నీటి ఎద్దడితో సమస్యను ఎదుర్కొంటుంటారు. అలాంటి సందర్భంలో చెన్నీళ్ళు అందించడం వాళ్ళకి ఎంతో ఉపశమనం కలిగిస్తుందనే ఉద్దేశంతో అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు అనంతపురం అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ చలివేంద్రాన్ని కంటిన్యూగా 3 నెలలు కొనసాగిస్తాము. ప్రజలకు, అడ్వకేట్లకు, కోర్టుకు వచ్చిన ప్రతి వ్యక్తికి మంచినీటిని అందించి, చల్లటి నీటిని అందించి మంచి నీటిని సమకూరుస్తామని చెప్పి ఈ యొక్క మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాను.
మా పేరు నీలం ఆంజనేయులు, ఎక్స్ బార్ అసోసియేషన్ ట్రెజరర్, అనంతపురం బార్ అసోసియేషన్. అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గారు అయినటువంటి హనుమన్న గారు మరియు ఈరోజు బార్ అసోసియేషన్ అనంతపురం ప్రెసిడెంట్ గారు అయినటువంటి గురుప్రసాద్ సార్ గారు, జిల్లా జడ్జి సార్ గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కోర్టు కాంపౌండ్ నందు ఈరోజు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మజ్జిగతో ప్రారంభించి చాలా శుభ పరిణామం. వచ్చేటువంటి ఇక్కడ కక్షిదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా న్యాయవాదులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్సు, స్టాఫ్, కోర్టు స్టాఫ్ నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎండాకాలంలో. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని చేయడం చాలా శుభ పరిణామం. రాబోయే కాలంలో కూడా ఎండలు తీవ్రతరంగా ఉంటాయి. ఈ 3 నెలలు ఇలా కొనసాగించడం చాలా మంచిదని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఈ సమాజంలో ఎన్నెన్నో జరగాలని, అదే అనంతపురం జిల్లాలో ఎండ తీవ్రత దేశంలోనే నెంబర్ 1గా ఉంటుంది. కాబట్టి ఇది అనంతపురంలోనే, జిల్లాలోనే కాదు దేశంలోనే ఫస్ట్ చలివేంద్రం అనుకుంటా ఈ సంవత్సరంలో. చాలా మంచి పరిణామం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్.